వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రజల ఆరోగ్యం పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులే నిదర్శనమన్న డిప్యూటీ సీఎం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి రాహుకేతువులా దాపురించాయి. బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలపై మండిపడ్డ తులసిరెడ్డి. సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ పచ్చని మాగాణిగా మారింది. దామరగిద్ద మండలంలో ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో నేటికి ఆగని నిరసన సెగలు. కడప జిల్లాలో అరగుండుతో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత నిశిత పరిశీలన చేస్తున్నారన్న దానికి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులే నిదర్శనమని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 29 వరకు ఇంటింటా సర్వే జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 15, 30, నవంబర్ 15న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించనున్నట్లుగా డిప్యూటీ సీఎం వివరించారు. ఒక్కరు కూడా ఊహించిన విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రియతమ నేత మనం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిశ్చితంగా రాష్ట్ర ప్రజల సంరక్షణ కోసం ఆలోచిస్తారు అన్నదానికి నిదర్శనమే ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు డోర్ టు డోర్ ఈ ఏదైతే తాడేపల్లి పట్టణంలో 1వ వార్డు నుంచి 7వ వార్డు వరకు ఉన్న 7 వార్డులకు సంబంధించి డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ఈ 30వ తారీఖున ఈ క్యాంపు మన అర్బన్ హెల్త్ సెంటర్ 3వ వార్డులో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాం. సాధారణంగా ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి 7 వైద్య పరీక్షలు చేసి దాన్ని అన్ని కూడా కేసు షీట్లో నమోదు చేసి ఆన్లైన్లో పంపిస్తున్నారు. దాంట్లో ఒక బీపీ పరీక్ష, ఒక షుగర్ పరీక్ష, ఒక హిమోగ్లోబిన్ బ్లడ్ శాతం ఎంత ఉంది, పర్సంటేజ్ ఎంత ఉంది, అది యూరిన్ పరీక్ష, మలేరియాకి సంబంధించిన టెస్ట్, మలేరియా పరీక్ష, డెంగ్యూకి సంబంధించిన పరీక్ష, అలాగే కఫం ఏదైతే మనం ఎక్కువ కఫం స్ఫోటం ముట్టుకున్న వాళ్ళకి అది కూడా తీసి దాంట్లో ఏమైనా తేడా ఉందా ఆ పరీక్ష కూడా 7 పరీక్షలు ఇంటింటికి వచ్చి చేస్తారు. దీనికి సంబంధించి ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ వాళ్ళ కేసు తీసుకున్నప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఒక టోకెన్ ఇచ్చి ఈ 30వ తారీఖున ఫస్ట్ క్యాంపు జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ క్యాంపులో డివిజన్ వారీగా మార్క్ చేశారు. ఇది సెప్టెంబర్ 30న ఒక క్యాంప్ జరుగుతుంది, అక్టోబర్ 15వ తారీఖున 2వ క్యాంప్ జరుగుతుంది, అక్టోబర్ 30న 3వ క్యాంప్ జరుగుతుంది, నవంబర్ 15న 4వ క్యాంప్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ వైజ్ కానీ అన్ని ఈ 4 క్యాంపుల్లో మొత్తం ఓవరాల్ గా అన్ని హౌస్ టు హౌస్ సర్వే చేసిన రిపోర్ట్ని బట్టి అవసరమైన వాళ్ళందరూ కూడా ఈ క్యాంపుకి వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా అక్కడ ఉన్న డాక్టర్లు 2 డాక్టర్లు కాకుండా ఇంకొక 2 డాక్టర్లు అదనంగా స్పెషలిస్ట్ డాక్టర్ని ప్రభుత్వం పంపిస్తాం. తాడేపల్లి నియోజకవర్గం వస్తే నేను అదనంగా మన ఆశ్రమ హాస్పిటల్ తోటి అలాగే జిఎస్ఎల్ హాస్పిటల్ తోటి మాట్లాడి 2 పూర్తి ఎక్విప్డ్ బస్సులు, దాంట్లో ఎక్స్రే సంబంధించింది అలాగే ఈసీజీకి సంబంధించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాహుకేతువులుగా దాపురించాయని రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధ్వజమెత్తారు. నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ అధ్యక్షతన నంద్యాల జిల్లా కార్యాలయం నందు తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ దేశాన్ని అప్పులపాలు భారత్ చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వాసిగా ఉంటూ రాయలసీమకు తీరని ద్రోహం చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయి. ఇంకా అనేకం ఉన్నాయి, కానీ ప్రధానమైన నవమోసాలు ఒకటి, విభజన చట్టం ప్రకారం సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం నుండి తెప్పించాలి. ఆ నిధులు తెప్పించడంలో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యించింది. రెండవది, విభజన చట్టం ప్రకారంగా కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. దాన్ని సాధించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిపోయింది. మూడవది, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు వచ్చేటి, ఆడ ఫెయిల్ అయిపోయినాడు. నాలుగవది, రాజధాని విషయంలో మరి అన్యాయం చేయబోతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని అమరావతి రాష్ట్రం నడిబొడ్డున ఉంది. రాయలసీమ ప్రజలు అమరావతికి పోవాలంటే దాదాపు 6 గంటల నుండి 8 గంటల టైం పడుతుంది. అమరావతి నుండి మళ్ళీ విశాఖకు మారిస్తే అక్కడ నుండి మళ్ళీ 8 గంటలు 10 గంటల టైం పడుతుంది. ఇది ఎక్కువ. రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తే ఎక్కువ నష్టపోయేది, వ్యయ ప్రయాసాలకు గురయ్యేది రాయలసీమ వాళ్ళు. రాయలసీమ వాసిగా ఉంటూ ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం అనేది చాలా దురదృష్టకరం. దాని తర్వాత వ్యవసాయ పంపు సెట్కు మీటర్లు బిగిస్తానని ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో 18,50,000 వ్యవసాయ మోటార్లు ఉంటే అందులో రాయలసీమలో మాత్రమే 12 లక్షలు ఉన్నాయి. ఇక్కడ భూగర్భ జలాల ఆధారంగా వ్యవసాయం చేసేది ఎక్కువ కాబట్టి వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే రాబో రోజుల్లో ఉచిత విద్యుత్ తెచ్చేస్తారు. పర్యవసానంగా ఎక్కువ నష్టపోయింది రాయలసీమ ప్రజలే. దాని తర్వాత కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ రైలు మార్గాన్ని 2008-9లో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వని కారణంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయినాయి. నిలిచిపోవడమే కాకుండా ఈ రైలు మార్గం మాకు అవసరం లేదని చెప్పేసి లేఖ రాశాడు. ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ నాయన హయాంలో శాంక్షన్ అయితే కొడుకు వచ్చేసి నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండలంలోని కుర్తి, మల్రెడ్డిపల్లి, కానుకుర్తి గ్రామాలలోని చెరువులను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలానికి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి, ఇంజనీర్లు ఎస్సీ చక్రధరన్, ఈఈ బ్రహ్మానందం బృందంతో కలిసి శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి వెరసి 9.5 స్వకాలంలోనే తెలంగాణ పచ్చని మాగానిగా మారిపోయిందన్నారు. కానుకుర్తి గ్రామ శివార్లోని 1.5 సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణం చేస్తే ఉదండాపూర్ నుంచి మద్దూర్ కెనాల్ ద్వారా కానుకుర్తి రిజర్వాయర్కి నీళ్లు వస్తే మండలంలోని అన్ని గ్రామాలకు ప్రతి ఎకరానికి నీళ్లు అందుతాయని తెలిపారు. నిన్న సార్ వచ్చి ఇక్కడ మాకు 100 acres ల్యాండ్ ఉందన్నప్పుడు పెడితే నేను ఎక్కడ పోతున్నాయన ఇంతంతా ఉట్లాడి ఇంటి వెనక సచ్చినట్లయితే ఓ రాజేందర్ రెడ్డి విక్రమ ఆడ ఊర్లు పోయినాయి కదా. 5 రిజర్వాయర్లు కట్టిండ్రు. ఈ 5 రిజర్వాయర్లు కలిసి ఏం లేదన్నా కూడా 20,000 ఎకరాలు పోయింది. వాళ్ళు ఊర్లు ఇడిచిపెట్టిపోయినారు వేరే దిక్కు. వాళ్ళకి ఎట్టేయాలని మనం వాళ్ళ కాళ్ళు కడిగి మొక్కి నెత్తి మీద నీళ్ళు వేసుకున్నాలి కదా. మళ్ళీ వాళ్ళ భూములు పోయినాయి, ఊర్లు పోయినాయి, ఇండ్లు పోయినాయి, మనకేమో నీళ్ళు ఇచ్చింది. ఇది ఎట్లా వద్దన్నారు కానీ ఊరికమ్మా వీళ్ళ కోసం వాళ్ళని నిలబడుతుంది కదా. ఈడ మోటార్ ఉంటుంది, మోటార్లతో నీళ్లు తీసుకోపోతాం. ఈ చెరువు ఖాళీ చేస్తాం, ఎప్పటికీ ఖాళీ చేసుకుంటూనే ఉంటాం. మీదికెళ్ళి నీళ్ళు వస్తుంటాయి, చెర్లకెళ్ళి నీళ్ళు మీదకి వచ్చినట్ట మీది ఇంతే ఉంటుందంట. నీళ్లుంటే వాళ్ళకు కూడా బోర్లో నీళ్లు ఉంటాయి, గ్రౌండ్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఆ గుడి కనిపించేది నీళ్లు దీనికన్నా 2 ఫీట్లు తక్కువ పెట్టాలి. మీ ఇంటికి పోనీకే రోడ్డు ఉండాలి, వీడికి వెళ్ళి కింద రోడ్డు ఉండాలి, నీ భూమి కాడికి మంచిగా ఉండాలి. దిస్ ఈజ్ బెటర్. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మళ్ళీ నీళ్ళు ఇందాకే వస్తాయి. ఈ చెరువు గిరికింది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు మొదలైన నిరసన జ్వాలలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుపై మండిపడుతూ కొందరు అరగుండుతో నిరసన తెలపగా మరికొందరు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కడప జిల్లాలో టీడీపీ నేతలు అరగుండుతో నిరసన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించిన చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ అధినేతను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. జాతీయ అధ్యక్షుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని అక్రమంగా వైకాపా పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారు అవినీతితో అక్రమాలతో ఈరోజు అక్రమంగా అరెస్ట్, ఏ ఒక్క ఆధారాలైనా ఈ 14 రోజుల రిమాండ్ కాలంలో కానీ ఇప్పటి వరకు అక్టోబర్ 5వ తేదీ వరకు కానీ ఏ ఆధారాలు చూపించకుండా అక్రమంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, కార్యక్రమాలు, నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. అందుకే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి పనులు చేసి మంచి చేస్తారనుకుంటే ఇవాళ మీరు చేసేది అవినీతి, దందాలు, భూ కబ్జాలు, అవినీతి. ఈ 4.5 సంవత్సరాల కాలంలో అందరూ చూశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రమైన కాకినాడలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వామపక్షాలు నాయకులు కలెక్టరేట్ వైపుకు వస్తుండగా వారిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ శాంతియుత ప్రదర్శనలను, ర్యాలీలను కూడా సహించలేని పరిస్థితుల్లో పోలీసులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమకారుల పట్ల పోలీసుల వైఖరిని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని అన్నారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థకు గొడ్డలి పెట్టు వంటిదని అన్నారు వామపక్ష నేతలు. వాయిస్ తీసుకున్నాను వాయిస్
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేట్ గ్రామంలోని గల్ఫ్ జేఏసీ చెరువుకు రైతుల ఆధ్వర్యంలో కర్షక వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి గత 11 రోజులుగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. మహిళలు, యువకులు, గల్ఫ్ కార్మిక కుటుంబాలు, చెరుకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను నెరవేరాలని కోరుకుంటూ పూజల్లో పాల్గొన్నారు. ఇక మహిళలైతే పెద్ద ఎత్తున దాండియా ఆడుతూ వినాయకుడిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి వెంపేట చెరువులో నిమజ్జనం చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని, చక్కెర కర్మాగారాన్ని తెరిచి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. వినాయకుడి రథయాత్ర ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. స్లోగన్స్ పరిస్థితి ఉంది. దానివల్ల చెరుకు రైతులు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చెరుకు వినాయకునికి అత్యంత ఇష్టమైనటువంటి ఇది. అందుకోసం అని చెప్పేసి వినాయకునికి ఇష్టమైన చెరుకును ఆ వినాయకుడే కాపాడుకోవాలి, తద్వారా మన రైతులను కాపాడుకోవాలి అని చెప్పేసి మనం వినాయకుడిని వెంపేట చౌరస్తాలో నిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి గల్ఫ్ అత్యధికంగా రాష్ట్రంలోనే 28,000 మంది గల్ఫ్ పోయినారు. మన అన్నదమ్ములందరూ కూడా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. అదేవిధంగా మన అన్నదమ్ములు గల్ఫ్ పోయినప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, భార్యలు కానీ ఇక్కడ బీడీలు చేస్తున్నారు. ఆ బీడీ కార్మికులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అదేవిధంగా మన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా మేడ్చల్ నుండి కొంపల్లి రూట్లో చిన్నారితో కలిసి బైక్పై వస్తున్న జంట బైక్ స్కిడ్ అయ్యి కింద పడడం చూసి వెంటనే తన కాన్వాయ్ ఆపి వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారిని దగ్గరుండి తన ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి బాధితులను హాస్పిటల్కు పంపించారు. వారికి మంత్రి మనోధైర్యం చెప్పారు. తమ కోసం మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి వేములకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. పేపర్లు ఉన్నాయి కదా. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కాకినాడలోని చారిత్రక ప్రదేశమైన గాంధీ భవన్లో నిర్వహించారు. కాకినాడ కస్టమ్స్ హౌస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ సారథ్యంలో కస్టమ్స్ ఉద్యోగులు గాంధీ భవన్ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ నినాదంతో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. టూరిజం ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దితే యువతకు జీవనోపాధులు లభిస్తాయని చెప్పారు. మిగతాదంతా మా కస్టమ్స్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, మినిస్టర్ స్టాఫ్ దయాన్గా మంచి స్పీడ్ చేస్తున్నారండి. టూరిస్ట్ డే సందర్భంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు హెరిటేజ్గా 100 సంవత్సరాలపై చరిత్ర కలిగినటువంటి గాంధీ భవన్కి విచ్చేసి
ఈ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నందుకు కస్టమ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ మేము గాంధీ భవన్ని విస్తృతమైన ప్రచారంగా వరల్డ్లో టూరిస్ట్ డే సందర్భంగా బయటికి తీసుకొస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కస్టమ్ డిపార్ట్మెంట్కి అందరికీ ధన్యవాదాలు. నా పేరు సతీష్ సింగ్ అండి, కస్టమ్ సూపరింటెండెంట్. మా కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ స్వచ్ఛత సేవ 2023 కార్యక్రమంలో భాగంగా ఈ కాకినాడలో ప్రసిద్ధిగాంచిన ఈ గాంధీ భవన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడున్న ప్రాంగణాన్ని పరిశుభ్రత చేయడానికి మా కస్టమ్స్ ఉద్యోగస్తులందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమాల్లో, ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో మేము రీసెంట్గా కాకినాడ పోర్టు కస్టమ్స్ పోర్టు రైల్వే స్టేషన్ దగ్గర పోర్ట్ ట్రాక్స్ ఒకటి, వైజయనగర్లో ఉన్న పార్కుల్ని, ఈ విధమైన కొన్ని పరిసరాలని మేము ఎంచుకొని పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో అందరూ కూడా మా కస్టమ్స్ ఉద్యోగులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాము. ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఈ గాంధీ భవన్ సంబంధించి సెక్రటరీ విఎస్ మూర్తి గారు సహకరించారు. అలాగనే ఈ కోఆర్డినేటర్ సురేంద్ర గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మేము చేపడుతున్నాము. ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి అన్నింటిలో కూడా విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో భారతీయ విద్యా భవన్ విద్యా సంస్థల చైర్మన్ విషయంలోని విభేదాలు రాజుకుంటూ ఉన్నాయి. విద్యా సంస్థల చైర్మన్గా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కుటుంబ సభ్యులతో ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారంటూ ప్రస్తుత అధ్యక్షుడు సామంతపూడి శ్రీరామరాజు రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైస్ మిల్లర్స్ సంఘంలోని లేని శ్రీరంగనాథరాజు, ఆయన కుమారుడు నరేష్లు చైర్మన్, వైస్ ప్రెసిడెంట్లుగా కొనసాగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము భారతీయ విద్యా భవన్ విద్యా సంస్థలోకి రైస్ మిల్లర్లు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిగా తప్పుకున్న మాజీ మంత్రి రంగనాథరాజు భారతీయ విద్యా భవన్స్ విద్యా సంస్థల చైర్మన్గా కూడా తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్గా నేను వెళ్ళాను భారతీయ విద్యా భవన్స్ ఇద్దరు చైర్మన్. మళ్ళా మీరు ఇందాక మాట అన్నారు, ఇప్పుడు ఆయన చెప్తారు అక్కడి నుంచి నిబంధన విరుద్ధంగా జరిగింది, పోలీసు రాజు లేడు, అసలు సొసైటీకి సంబంధం లేదు, అతను అసలు అధ్యక్షుడే, అసలు సొసైటీలో మెంబరే కాదని చెప్పడం జరిగింది. ఇది గవర్నమెంట్ వాళ్ళ రికార్డ్ 2016 నుంచి కూడా నేను సొసైటీ అధ్యక్షుడిగా వాళ్ళ తీర్మానం బుక్లోనే గవర్నమెంట్ రికార్డులోనే ఉంది. 2016 నుంచి నేను సొసైటీ మెంబర్ని, అదే 2016 నుంచి కూడా నేను కేంద్ర కమిటీలో కూడా మెంబర్గా కొనసాగుతున్నాను. రంగరాజు గారి అతనికి సంబంధం లేదు, అతను కాదు అని మీ పత్రికా ముఖంగా తెలిసేది అది అవాస్తవం, పూర్తిగా అవాస్తవం. నేను కొనసాగుతున్నాను. సాంప్రదాయం ప్రకారం వాళ్ళు మనకు అప్పుచెప్పి తీరాలి, అప్పుచెప్పట్లా. ఎందుకు అప్పుచెప్పట్లేదు ఏంటి అనేది దీంట్లోకి వెళ్తే మాకు 4% మా రైస్ మిల్లర్ అసోసియేషన్ మెంబర్లందరికీ సంబంధం అని. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని వచ్చినటువంటి భారీ వర్షానికి ఎస్సీ కాలనీలోని పలు సీసీ రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. వర్షపు నీరు ముందుకు వెళ్లే దారి లేక ఇళ్లలోకి నీరు చేరింది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు గత కొన్ని సంవత్సరాలుగా స్థానికులు తమ సమస్యలు ఎదురవుతుందని చెప్పినప్పటికీ కూడా ఒక్కరు కూడా ఎస్సీ కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా గణపతి విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలోని దిగుమర్తి వారి వీధిలోని నెలకొల్పిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయాన్ని ఎస్పీ సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి నవరాత్రుల్లో భాగంగా 18 అడుగులతో ఏర్పాటు చేసి చెరుకు వినాయకుడిని దర్శించుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రూట్ కుమార్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలోని వివిధ రకాలతో విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ కొద్దిగా దగ్గరికి వెళ్ళి నువ్వు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అవుతావుగా. ఓకే సార్. ఈరోజు మనం దేవాలయం వీధి లక్ష్మీ గణపతి టెంపుల్కి రావడం జరిగింది. ఈ గణేష్ చవితి సందర్భంగా మనం ఇది ఆల్మోస్ట్ 10వ సంవత్సరం ఇది చేసుకున్నట్టు చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా వినాయకుడు ఒక్కొక్క విధంగా వాళ్ళు అలంకారం చేయడం జరిగింది. సో ఈ విధంగా కూడా మన ఫ్రూట్ కుమార్ గారు వాళ్ళు కొనసాగిస్తున్న విధంగా ఈరోజు కూడా చెరుకు దీనిలో వినాయక బొమ్మలు పెట్టడం జరిగింది. సో అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వినాయక చవితి విషెస్ చెప్పుకుంటున్నాము ఆ పోలీస్ తరపు నుంచి. అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయకుండా, ఈ ప్లాస్టిక్ కాకుండా న్యాచురల్గా దీన్ని సెలబ్రేట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రేపు అన్నీ కూడా కొన్ని ఎక్కువ ఈ నిమజ్జనం జరుగుతుంటాయి కాబట్టి కొంత తాగకుండా, కొంత ఈ డ్రౌనింగ్ అన్నీ కొన్ని సంవత్సరంలో కూడా కొంత 7 ఇన్సిడెంట్లు జరిగాయి. అదన్నీ అవాయిడ్ చేసేసి కొంత పోలీస్ కోఆపరేట్ చేసేసి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా అందరినీ సంతోషంగా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రజల ఆరోగ్యం పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులే నిదర్శనమన్న డిప్యూటీ సీఎం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి రాహుకేతువులా దాపురించాయి. బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలపై మండిపడ్డ తులసిరెడ్డి. సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ పచ్చని మాగాణిగా మారింది. దామరగిద్ద మండలంలో ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో నేటికి ఆగని నిరసన సెగలు. కడప జిల్లాలో అరగుండుతో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.